దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష తోటుండును, దాన్ని గూర్చి పాడుడి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కొట్టుచున్నాను. దివారాత్రులు నేను దాన్ని కాపు చేయుచున్నాను. ఎవడునూ దాని మీదకు రాకుండానట్లు నేను దాన్ని కాపాడుచున్నాను. చాలు. కాబట్టి మనోహరమైన ద్రాక్ష తోట. మనోహరం అంటే ఏంటి? అందము. అందమైన ద్రాక్ష తోట కదా, అందమైన ద్రాక్ష తోట. కాబట్టి ఈ అందమైన ద్రాక్ష తోటని ఆ యజమానుడు ఏం చేస్తున్నాడో కాపాడుతున్నాడు అంటే కాపరిగా ఉన్నాడు, కాపాడుతున్నాడు. తర్వాత ప్రతి నిమిషము నేను దానికి నీరు పెట్టుచున్నాను. ప్రతి నిమిషము నీరు పెట్టిన ఒక రోజుకి 2 రోజులకి ఎండిపోతుంది ద్రాక్ష తోటకు నీరు, మళ్ళీ నీరు పెట్టాలి. తర్వాత అంటున్నాడు, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రులు నేను దాన్ని కాపాడుతున్నాను. ద్రాక్ష తోట మీదకి అది పండేటప్పుడు చాలామంది దొంగలు వచ్చే అవకాశం ఉంది. అది పండుతున్నప్పుడు, అది పంటకు వచ్చినప్పుడు ద్రాక్ష తోట గొలలు కోసుకెళ్ళిపోయే దొంగలు ఉంటారు. తర్వాత అడవి జంతువులు అది తినేసేవిగా ఉంటున్నాయన్నమాట. ఒకవేళ పగలుంటే రాత్రులు వస్తాయి. కాబట్టి ఈ ద్రాక్ష తోటని దివారాత్రులు ఆ యజమానుడు కాపాడుతున్నాడు. కాబట్టి ఈ ద్రాక్ష తోట, ఈ మనోహరమైన ద్రాక్ష తోట ఎవరంటే దేవుని ప్రజలే. దేవుని ప్రజలను దేవుడు కాపాడే విధానము మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రతి నిత్యము మనల్ని కాపాడుతాడు. ప్రతి నిత్యము మనకి ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు. దివారాత్రులు మనల్ని కాపాడుతాడు. మనం పగల మట్టుకే మెలకువగా ఉండగలం. రాత్రి 9 అయితే పడుకుంటాం. మేము దైవ సేవకులు కాబట్టి 12 గంటల రైతుల దాకుండి ప్రార్థన ఖచ్చితంగా చేస్తుంటాం. మీరు విశ్వాసులుగా 10 అయ్యేసరికే సాధ్యంగా మీరు పడుకుంటారు. మేము పడుకునేసరికి ఒక్కోసారి 1 గంట కూడా అవ్వచ్చు కదా. కాబట్టి దివారాత్రులు మనల్ని కాపాడుతున్నాడు. నైట్ పడుకుంటాం కాబట్టి దివారాత్రులు కాపాడుతున్నాడు. దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక కాపాడుతున్నాడు.